హలో హాయ్ అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో చేసిన అనమాట. మీరు కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నా. చికెన్ మా చిన్న నేను వేస్తుంటే నేను వేస్తా అని చెప్పేసి బగారా పువ్వు వేసిన అనమాట. అలానే కొంచెం స్పైసీగానే చేసిన. కారం ఒక 3 స్పూన్స్ వేసుకున్న, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వచ్చేసి ఆప్షనల్ అనమాట. మనం ఎట్లాగో ఫుడ్ కలర్ వేసుకోము కాబట్టి నేనైతే పసుపు వేసుకున్నా. ఇంట్లో మనం మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా వేసుకున్న. దానికి తగ్గట్టు సాల్ట్ కూడా మనం ఇంట్లో మసాలాలు యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు ఒక 5 వేసుకున్నాను అనమాట. కొంచెం స్పైసీగానే చేసిన, మీ స్పైసీ తగ్గట్టు వేసుకోండి. ఇంకా ఆ పౌడర్స్ మొత్తం చికెన్కి పట్టే విధంగా మొత్తం కలుపుకోండి నీట్గా. నేను ఫోన్ పక్కకు పెట్టేసి అందులో ఉన్న పౌడర్ కొంచెం కూడా గిన్నెలా కనిపించకుండా మొత్తం ముక్కలకు పట్టేంత వరకు కలుపుకున్నాను అనమాట. తర్వాతకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుంటాం కదా, అప్పుడే కొంచెం ఆయిల్ హీట్ ఉంటుంది కదా, అదే ఆయిల్ నేను వేసుకుంటా. ముక్కలకు పట్టిన తర్వాతకి ఒక 5 మినిట్స్ మాత్రం మనం కదపకుండా పక్కకు పెడతా. తర్వాతకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకొని, కొన్ని అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాతకి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆపి, ఇంతలోపు నేను లెమన్ జ్యూస్ పిండమని చెప్పేసి మా వాళ్ళకి పని చెప్పిన అనమాట. ఒక 5 మినిట్స్ దీనికి మూత పెట్టుకొని మనం ఎలా అయితే బగారా రైస్కి వేసుకుంటామో ఇందులోకైతే మిర్చి, మనం బిర్యానీ మసాలాలు అని చెప్పేసి ప్యాకెట్ దొరుకుతుంది కదా, ఆ ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని అందులో రైస్లోనే వేసుకొని పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా ఒక 3 or 4 లెమన్స్ అనమాట, చిన్నవి, కొంచెం జ్యూసు, లెమన్ జ్యూసు, ఇంకా పెరుగు అనమాట. ఇంకా గ్రేవీ కోసం కొంచెం ఎక్కువనే వేసుకున్న పెరుగు కూడా. మీకు అంత పులుపు అవసరం లేదంటే కొంచెం తగ్గియచ్చు. ముక్కలకు మంచిగా పడుతుంది అనమాట, సప్పగా ఉండకుండా. ముక్కలకు కూడా ఫ్రై పీసెస్ లాగా వస్తాయి అనమాట. మంచిగా ఒక 10 మినిట్స్ కలిపి పెట్టుకున్న మొత్తం ఆ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలి. మంచిగా ముక్కలకు పడుతుంది అనమాట, కారం ఉప్పు అన్నీ. ఇంకా ఇంతలా నేను ఆల్రెడీ రైస్ పక్కన పెట్టేసిన అనమాట. ఒక 50% అలా ఉడికిన తర్వాతకి ఇంకా కొంచెం మీరు మగ్గించుకోవాలంటే కూడా మగ్గించుకోవచ్చు చికెను. లేదు అనుకుంటే రైస్ వేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి పెడితే కూడా మంచిగా మగ్గుతాయి. ఇంకా డైరెక్ట్ నేను వేసేస్తున్నాను అనమాట. ఒక 50%, మరి 75% కాకుండా 50% ఉడికిన తర్వాతకి ఫస్ట్ లేయర్ అయితే వేస్తున్నా. అలానే మనం వేసే కొద్దిసేపట్లోన మొత్తం ఉడికిపోతుంది. అలానే మొత్తం ఒక్కొక్క స్పూన్ మొత్తం రైస్ ఎంతవరకు ఉందో అంత క్వాంటిటీ మొత్తం వేసుకొని, ఎట్లాగో మనం 50% ఆల్రెడీ ఉడికిపోతుంది కాబట్టి ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ దమ్ పెట్టుకుంటే సరిపోతుంది బిర్యానీకి. డైరెక్ట్ నేను పొయ్యి మీదనే పెట్టేసి వేసేసిన అనమాట. ఇంకా మనం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పైన డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర పైన వేసి పెట్టుకొని, ఎట్లాగో మనం ఫుడ్ కలర్ వేసుకోకుండా ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. అంత కలరింగ్ అవసరం లేదు. మాకైతే బిర్యానీ అయితే చాలా మంచిగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే మా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అన్నమాట. పీసెస్ కూడా మంచి ఉడికినాయి, కలర్ కూడా బాగా వచ్చింది. చూసేయండి. ఫైనల్గా మా బిర్యానీ అయితే ఇలా వచ్చిందనమాట. మసాలా కలుపుతున్నాడు. అలానే లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలా కొత్త సబ్స్క్రైబర్లు అందరికీ వెల్కమ్. అలానే న్యూ సబ్స్క్రైబర్స్, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మేమైతే బిర్యానీ చేసుకున్నాం. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. రివ్యూ మా చిన్న ఇస్తాడు అనమాట, చూసేయండి.
ఎట్లుంది తిన్నావు బిర్యానీ? ఆ పెట్టుకున్నాక చెప్పాలి. సూపర్